శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 35వ పద్యం. నాగేంద్రశయన నీ నామమాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తి కెరుక, పంకజాతాక్ష నీ బల పరాక్రమమెల్ల భారతీపతి అయిన బ్రహ్మ కెరుక, మధుకైటభారి నీ మాయా సమర్థత వసుధలో బలిచక్రవర్తి కెరుక, పరమాత్మ నీదగు పక్షపాతిత్వంబు దశశతాక్షుల పురందరున కెరుక, వీరి కెరుకగుని కథల్ వింతలెల్ల నరుల కెరుకన్న ఎవ్వరైన నవ్విపోరే. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నాగేంద్రశయన, ఆదిశేషునిపై పవళించేవాడా, ఓ నరసింహస్వామి, నీ నామంలోని మాధుర్యము గొప్పదనము ముక్కంటి అయిన ఆ పరమశివుడికి సాంబమూర్తికి మాత్రమే బాగా తెలుసు. పద్మాల వంటి కన్నులు కలవాడా, నీ బలము పరాక్రమము అంతా సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మదేవునికి బాగా తెలుసు. మధుకైటభులు అనే రాక్షసులను సంహరించినవాడా, నీ మాయాశక్తి ఈ భూమిపై ఆ బలిచక్రవర్తికి మాత్రమే తెలుసు. వామనావతారంలో నీవు చేశావు కదా మాయ. ఓ పరమాత్మ, నీ భక్తుల పట్ల దేవతల పట్ల నీకున్న పక్షపాతం, వారిని ఆదుకునే గుణము 1000 కన్నులు గల దేవేంద్రుడికి పురంధరునికి బాగా తెలుసు. ఇలా ఇంతటి గొప్పవారైన దేవతలకు చక్రవర్తులకు మాత్రమే తెలిసిన నీ అద్భుతమైన కథలు లీలలు వింతలు అన్నీ సామాన్యమైన మనుషులకు తెలుసు అని ఎవరైనా అంటే చూసి నవ్విపోతారు కదా స్వామి. అంటే నీ లీలలు సామాన్యులకు అంతు చిక్కనివి అని శేషప్ప కవి యొక్క భావం. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓ తత్సత్.